ఈ సినిమా వల్ల మహేష్ బాబు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది, అది వేరే విషయం. ఈయన ఫాల్ డౌన్ ఎవరన్నా సెలబ్రేట్ చేసుకున్నారంటే అది ప్రకాష్ రాజే అయింటాడు. యో గైస్, వెల్కమ్ టు బాంబే టాకీస్. సడన్ ఫాల్ ఆఫ్ గ్రేటెస్ట్ కెప్టెన్స్. అంటే డైరెక్టర్ అంటే మామూలుగా ఇండస్ట్రీలో కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని అంటుంటారు. ఎక్స్ట్రాడినరీ హిట్స్ ఇచ్చి ఉన్నట్టుండి ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్స్ ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉండే అర్హత ఒకే ఒక డైరెక్టర్ కు ఉంది. ఎందుకంటే ఆయన దరిద్రానికి ఆయనే కారణం. ఈ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాంబే టాకీస్, లైక్, షేర్ అండ్ కామెంట్ ఆఫెన్. అండ్ హైప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, హైప్ క్లిక్ చేయండి. శ్రీను వైట్ల గారు సిగ్గు లేకపోతే నేను చెయ్యను, ఇక దూకుడు తర్వాత చేయకూడదు అనుకున్నాను. ఈయన ఆల్మోస్ట్ టాప్ డైరెక్టర్ లిస్ట్ లోకి వచ్చేసాడు అన్న టైంలో చాలా కాంట్రవర్సీస్ జరిగాయి, ఎన్నో గొడవలు జరిగాయి ఆర్టిస్ట్ తో, ఆయన మీద ఎన్నో అలిగేషన్స్ వచ్చాయి. ఉన్నట్టుండి ఆయన డౌన్ ఫాల్ చాలా స్పీడ్ గా పడిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ లో మనం కొన్ని స్టాక్స్ చూస్తుంటాం, స్టెప్ బై స్టెప్ ఫాల్ డౌన్ అవుతాయి. కానీ కొన్ని స్టాక్స్ పీక్ తీసుకెళ్లి ఉన్నట్టు పడిపోతాయి. అంటే అప్పటిదాకా బాగా ఎగిరిన గాలి పట్టడం థ్రెడ్ దగ్గర ఉన్నట్టుండి నేల మీద పడినట్టు అనమాట. ఇక శ్రీను వైట్ల ఫస్ట్ మూవీ నీ కోసం 1999 లో రిలీజ్ అయింది. ఈ సినిమా కథ ఎలా ఉంటుందంటే ఆన్ పాయింట్ మీద ఉంటే కొంచెం సీరియస్ గా నడిచే కథ. అంటే దీనిలో ఎలాంటి కామెడీ కానీ ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్ కానీ ఎక్కువ ఉండవు. సో ఈ సినిమా చూసినప్పుడు మనకు ఒక మంచి కథ అనిపిస్తుంది కానీ ఒక మంచి ఎంటర్టైనర్ అని అనిపించదు. నాగార్జున కూడా ఇదే మాట చెప్పాడంట. ఫస్ట్ కాపీ నాగార్జునకు చూపించినప్పుడు ఈ సినిమా ఒక మంచి కథ అవుతుందే కానీ కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాదు, కలెక్షన్ పరంగా కూడా అంత ఎక్కువ కలెక్షన్స్ తీసుకురాదని చెప్పాడంట. నాగార్జున గారు చూసి చాలా మెచ్చుకుని నాకు డైరెక్షన్ ఆఫర్ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద సక్సెస్ అవ్వదు, బట్ చాలా బాగా తీసావు. సో సేమ్ నాగార్జున చెప్పినట్టు ఈ సినిమాకి ఒక 38 lakhs ఖర్చు అయితే సేమ్ ఆ 38 lakhs ఆర్ 39 lakhs కలెక్షన్ వచ్చిందంట ఆ రోజుల్లో. ఈ సినిమాని అబ్జర్వ్ చేస్తే దీనిలో శ్రీను వైట్ల కొన్ని మంచి షార్ట్స్ వాడుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ డాలీ జూమ్ ఎఫెక్ట్ అంటారు, వర్టిగో ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఈ రోజుల్లో మన ఇన్స్టాగ్రామ్ లో చాలా దగ్గర దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఉంటారు, ఆ షార్ట్ ఎలా తీయాలని. ఇలాంటి షార్ట్స్ ని అప్పట్లోనే వాడాడు. అంతకుముందు ఈ డాలీ జూమ్ ఎఫెక్ట్స్ హాలీవుడ్స్ లో వాడేవాళ్ళు. ఫస్ట్ టైం 1975 జాస్ మూవీకి ఎఫెక్ట్స్ వాడారు. సో ఈ నీకోసం సినిమా అయితే కమర్షియల్ గా అంత పెద్ద సక్సెస్ కాలేదు కానీ ఈయనకి 3 నంది అవార్డులను తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత నుంచి ఈయన కమర్షియల్ ఎలిమెంట్స్ మీద ఫోకస్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన సొంతం గానీ, ఆనందం గానీ, ఆనందమాయ గానీ ఈ మూవీస్ అన్ని ఒక మోస్తారు హిట్స్ అయ్యాయి. అంతేకాకుండా ఈ మూవీస్ లో ఉన్న కామెడీ సీన్స్ ని కొన్నేళ్ల తర్వాత చాలా పాపులర్ అయ్యాయి అనమాట. ఎంతో మంది మీమర్లు కానీ, ట్రోల్ చేసే వాళ్ళు కానీ ఒక మీమ్ తయారు చేయాలంటే ఈయన మూవీస్ నుంచే కామెడీ సీన్స్ తీసుకుంటారు. ఆ రేంజ్ లో పాపులర్ అయ్యాయి. ఇండస్ట్రీ మొత్తం ఈయన ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ గా చూసేలా చేసిన చిత్రం వెంకీ. ఈ సినిమాతోనే ఫస్ట్ టైం శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపి మోహన్ తో టీమప్ అయ్యారు. అండ్ వీళ్ళ స్నేహం దగ్గర 13 ఏళ్ళు నడిచింది. దూకుడు సినిమా టైంలోనే కోన వెంకట్ కి, శ్రీను వైట్లకి టైటిల్ కార్డు విషయంలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. కానీ కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల కాంప్రమైజ్ అయ్యి బాద్షా సినిమాలో వర్క్ చేశాడు కోన వెంకట్. కానీ ఈ బాద్షా సినిమాలోనే మనకు అర్థమైపోతుంది సినిమా బాగానే ఉంటది కానీ ఎక్కడో రిపీట్ అయిపోతున్నాయి కామెడీ సీన్స్, స్టోరీ రిపీట్ అయిపోతుంది, ఒకే జోనర్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి శ్రీను వైట్ల నుంచి అన్న ఇంప్రెషన్ వస్తుంది బాద్షా చూస్తున్నప్పుడు. ఇంకా ఆగడు సినిమాకైతే అన్ని దరిద్రాలు ఆ సినిమాలోనే జరిగాయి. కోన వెంకట ఆయన వదిలి వెళ్ళిపోయాడు. అంతేకాకుండా ప్రకాష్ రాజ్ తో గొడవలు జరిగాయి. ఆ ఆగడు సినిమా నుంచి శ్రీను వైట్ల కంప్లీట్ డౌన్ ఫాల్ అయిపోయాడు. ఆగడు డిజాస్టర్, ఆ తర్వాత వచ్చిన బ్రూస్లీ ఫ్లాప్, ఆ తర్వాత వచ్చిన అమర్ అక్బర్ ఆంటోనీ గానీ, మిస్టర్ గానీ, మన వచ్చిన విశ్వం గానీ అన్ని సినిమాలు ఫ్లాప్. కేవలం సినిమాలు ఫ్లాప్ అవడం కాదు, జనాలకు కనీసం ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఈయన సినిమాలు చూడాలంటే. ఆ రేంజ్ కి పడిపోయాడు శ్రీను వైట్ల. ఈయన ఫాల్ డౌన్ ఎవరన్నా సెలబ్రేట్ చేసుకున్నారంటే అది ప్రకాష్ రాజే అయింటాడు. కోన వెంకట్, గోపి మోహన్ అండ్ శ్రీను వైట్ల కాంబినేషన్ ఎలాంటిది అంటే చాలా మంచి కాంబినేషన్. అంతేకాకుండా మన ఐడియాని ఎగ్జాక్ట్ గా అర్థం చేసుకుని దాన్ని రెప్లికేట్ చేసేలాంటి రైటర్స్ దొరకడం చాలా కష్టం. అలాంటి రైటర్స్ కి వాళ్ళకి ఇవ్వాల్సిన రికగ్నైజేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఆర్టిస్టులతో కూడా మంచి ఆర్టిస్టులతో ఎప్పుడు మర్యాదగా నడుచుకోవాలి. ఈ 2 విషయాలు శ్రీను వైట్ల సరిగ్గా పాటించలేదు అనిపిస్తుంది ఆయన కాంట్రవర్సీస్ అన్ని చూసిన తర్వాత. అంతేకాకుండా ఈయన ఫాల్ డౌన్ ఇంకొక రీజన్ ఏంటంటే సినిమాలో ఒకే ప్యాటర్న్ లో ఉండడం. అంటే హీరో విలన్ ఇంట్లో ఉంటాడు, వేరే పేరుతో ఉంటాడు. ఆ విషయం ఒక కమెడియన్ తెలుసు కానీ చెప్పలేకపోతాడు. చెప్పలేని కండిషన్ లో హీరో ఆయన పెడుతుంటాడు. ఇక్కడ నుంచి కామెడీ జనరేట్ అవ్వడం. ఈ టైప్ ఆఫ్ కామెడీ 1-2-3 సార్లు ఓకే, కానీ ప్రతిసారి అంటే కష్టం. సో ఇలా ప్రతిసారి సేమ్ కైండ్ ఆఫ్ స్టోరీ రిపీట్ అవుతుంటే ఆ బేస్ లో జనాలు కూడా ఇంట్రెస్ట్ పోతుంది. అలా స్పీడ్ గా ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్ ఈయన. అంతేకాకుండా ఈయన నితిన్ తో ఒక సినిమా తీస్తున్నాడు. ఆయన ఫేడ్ అవుట్ అయిపోతున్న హీరో, ఈయన ఫేడ్ అవుట్ అయిపోయిన డైరెక్టర్. మరి చూడాలి ఆ సినిమా ఏ టైప్ ఆఫ్ రిజల్ట్ ఇస్తుందో. ఆ తర్వాత డైరెక్టర్ గుణశేఖర్. ఈయనకి మంచి హిట్ల కంటే అవార్డులు ఎక్కువ. ఈయన ఫస్ట్ సినిమా లాటి 1992 లో వచ్చింది, ఈ సినిమాకి నంది అవార్డు. ఆ సెకండ్ సినిమా సొగసు చూడతరమా, ఆ సినిమా కూడా నంది అవార్డు స్క్రీన్ ప్లే కేటగిరీలో. స్క్రీన్ ప్లే కూడా ఈయనే ఆ సినిమాకి. ఆ తర్వాత వచ్చిన మూవీ రామాయణం.
ఈ సినిమాకి అయితే డైరెక్ట్ గా నేషనల్ అవార్డే, చిల్డ్రన్స్ కేటగిరీలో నేషనల్ అవార్డు వచ్చింది ఈ సినిమాకి. కానీ ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ గా ఇంక గుర్తింపు తీసుకొచ్చిన సినిమా చూడాలని ఉంది. సూపర్ హిట్ మూవీ. వరుసగా 4 హిట్లు ఇచ్చిన తర్వాత నెక్స్ట్ సినిమా మనోహరం. ఆ సినిమా కూడా సూపర్ హిట్. అంటే వరుసగా డైరెక్టర్ 5 హిట్లు ఇచ్చాడు. డబుల్ హ్యాట్రిక్ దగ్గర అవుతున్న సినిమాలో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ చూశాడు మురుగరాజు సినిమాతో. డబుల్ హ్యాట్రిక్ మిస్ అయిందిరా అని బాధపడ్డం పక్కన పెడితే ఆ తర్వాత సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేశాడు. ఒక్కడు 2003లో హైయెస్ట్ గ్రాసర్ మూవీస్ లో ఒక్కడు కూడా ఒకటి 23 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది ఆ సినిమా. ఆ 2003లో ఇద్దరు యంగ్ హీరోస్ స్టార్స్ అయ్యారు. అంతేకాకుండా మెగాస్టార్ లాంటి యాక్టర్ ని కూడా ఒక 17 ఏళ్ల కుర్రోడు భయపెట్టాడని చెప్పాలి సింహాద్రి సినిమాతో. ఆ టైంలో ఠాగూర్ సినిమా 25 కోట్లు కలెక్ట్ చేస్తే సింహాద్రి సినిమా 26.5 కోట్లు కలెక్ట్ చేసింది. ఈ ఒక్కడు బ్లాక్ బస్టర్ తర్వాత చాలా ప్లాన్డ్ గా భారీ బడ్జెట్ తో తీసిన సినిమా అర్జున్. ఈ సినిమా వల్ల మహేష్ బాబు కూడా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాల్సి వచ్చింది, అది వేరే విషయం. ఈ అర్జున్ సినిమా బాగున్నప్పటికీ కమర్షియల్ గా అనుకున్నంత కలెక్షన్ సాధించలేకపోయింది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఒక్కడు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ అవుతుందనగానే ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. ఆ తర్వాత బడ్జెట్ కేవలం మధురై మీనాక్షి టెంపుల్ సెట్ కే 4 కోట్లు ఖర్చు అయిందంటే ఆ టైమ్స్ లోనే. ఇంకొక బిగ్గెస్ట్ రీజన్ స్క్రీన్ ప్లే. అంటే ఒక్కడు సినిమాకి ఒక స్క్రీన్ ప్లే అనుకున్నాడు గుణశేఖర్, కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమాలో ఆ స్క్రీన్ ప్లే మార్చాల్సి వచ్చింది. అదే స్క్రీన్ ప్లే అర్జున్ సినిమాకి ట్రై చేశాడు. అంటే ఒక ఫైట్ సీన్ కట్ టు ఫ్లాష్ బ్యాక్, ఒక ఫైట్ సీన్ కట్ టు ఫ్లాష్ బ్యాక్, ఒక ఫైట్ సీన్ కట్ టు ఫ్లాష్ బ్యాక్. కట్టింగ్ ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் ஒரு கட்டு ஒரு கட்டிங் లుక్ 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 కట్ పన్న ஒரு సాంగ్. ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే చాలా మంది ఆడియన్స్ కి ఎక్కలేదు. అంతేకాకుండా ఒక్కడు సినిమాలో ఉన్నంత హీరో ఎలివేషన్స్ ఈ సినిమాలో లేవు. సో సినిమా బాగున్నప్పటికీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదు. అంతేకాకుండా హై బడ్జెట్, ఇవన్నీ పక్కన పెడితే పైరసీ. ఆ టైంలో వరంగల్లో ఒక సీడీ షాప్ లో పైరసీ అమ్ముతున్నారని చెప్పి పెద్ద గొడవ అయింది. ఆ గొడవలోనే మహేష్ బాబు మీద పోలీస్ కేసు పడింది. ఆ కేసు 2011 వరకు జరిగింది. ఎన్నో కోర్టు సెషన్స్ మహేష్ బాబు అటెండ్ అయ్యాడు కూడా. టాప్ లోకి దూరి నన్ను మహేష్ బాబు కొట్టాడు అని చెప్పి కేసు పెట్టారు. సో గుణశేఖర్ ఆ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్ళీ మహేష్ బాబుతో సైనికుడు అని తీశాడు. ఈ సినిమా అయితే అవుట్ అండ్ అవుట్ రిజెక్టెడ్ మూవీ. ఒక్క మ్యూజిక్ తప్ప ఈ సినిమాలో బాగున్న ఫ్యాక్టర్ ఏది ఉండదు. అంటే సైనికుడు సినిమా ఫ్లాప్ అయినా డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ పోలేదు. కానీ వరుడు సినిమాతో కంప్లీట్ గా డైరెక్టర్ మీద ఇంట్రెస్ట్ పోయింది ఆడియన్స్ కి. ఆ తర్వాత వచ్చిన నిప్పు కూడా ఫ్లాప్. ఆ తర్వాత వచ్చిన రుద్రమదేవి కొంచెం ఆడినా పెట్టిన డబ్బులు మాత్రమే వచ్చాయి. అందులో ఆ సినిమాకి సరిగ్గా అవార్డు రాలేదని గుణశేఖర్ బాధపడ్డాడు కూడా. ఆ తర్వాత వచ్చిన శాకుంతలం అయితే భయంకరమైన డిజాస్టర్. తర్వాత వచ్చిన ఎఫోరియా ఒక చిన్న సినిమా, అది కూడా అంత పెద్ద సక్సెస్ కాలేదు. కానీ మంచి ఇంటెన్షన్ అయితే చెప్పగలిగాడు ఆ ఎఫోరియా సినిమాలో. అంటే ఈయన సినిమాలో కూడా ఒక సిమిలారిటీ కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కడు సినిమాలో విలన్ హీరోయిన్ కావాలనుకుంటే హీరో ఎత్తుకుపోతాడు. అదే సైనికుడు సినిమాలో హీరోయిన్ విలన్ కావాలనుకుంటే హీరో ఎత్తుకుపోతాడు. వరుడు సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు ఒకరికొకరు కావాలనుకుంటే విలన్ వచ్చి ఎత్తుకుపోతాడు. ఎత్తుకుపోవడం కామన్ అనమాట. ఈయన కెరీర్ లో ఈయన గొప్పగా చెప్పుకోగలిగిన 2 కమర్షియల్ మూవీస్ చూడాలని ఉంది ఒక్కడు. ఈ 2 సినిమాలు తప్ప మిగిలిన ఏ సినిమా అంత పెద్ద ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు. తర్వాత డైరెక్టర్, ఇండస్ట్రీ హిట్లు కూడా ఇచ్చిన డైరెక్టర్, ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ ఉన్న డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈయన క్రియేటివిటీ గురించి, ఈయన యూనిక్నెస్ గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో చేశాను. ప్లీజ్ ఒకసారి చూడండి ఆ వీడియో. ఈయన ఫస్ట్ సినిమా బద్రి. ఈ సినిమా చూసినప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ అయింది. ఒక హీరోని ఇంత బాగా ప్రెజెంట్ చేయొచ్చా, ఇంత యాటిట్యూడ్ తో ప్రెజెంట్ చేయొచ్చా అని. బాచి సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ఇండస్ట్రీలో ఎవరికి ఆయన ఛాన్స్ ఇవ్వలేదంట. ఎలాగో పవన్ కళ్యాణ్ ఒక హిట్ ఇచ్చాం కదా బద్రితో, ఆయనకే చెప్దాం కదా ఒప్పుకుంటాడేమో అన్న ఆశతో వెళ్ళి పవన్ కళ్యాణ్కి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం కథ చెప్పాడు, ఇడియట్ కథ చెప్పాడు, అమ్మా నాన్న తమిళమ్మ కథ చెప్పాడు, ఇంకా చెప్పాలంటే పోకిరి సినిమా కథ కూడా చెప్పాడంట. కానీ పవన్ కళ్యాణ్ అన్ని సినిమాలు బాగున్నాయి అన్నాడు కానీ ఒప్పుకోలేదంట సినిమా చేయడానికి. సో వాళ్ళని వెళ్ళి అడుక్కోవడం ఎందుకు, మనం ఒక హీరోని తయారు చేసుకుందాం అని చెప్పి రవితేజ అని పెట్టి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం సినిమా తీశాడు. అది హిట్ అయింది. ఆ తర్వాత ఆయనతో ఇడియట్ తీశాడు, అమ్మ నాన్న తమిళమే వరుసగా తీశాడు. పవన్ కళ్యాణ్ చెప్పిన కథలన్నీ రవితేజతో తీసి ఆయన ఒక స్టార్ ని చేశాడు. ఆ తర్వాత ఈయన ఫేస్ చేసిన బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఆంధ్రవాల. ఆ ఆంధ్రవాల తర్వాత వాళ్ళ తమ్ముడితోనే 143 ఒక సినిమా తీశాడు. ఆ సినిమా కూడా హిట్ కాలేదు. ఆ తర్వాత సూపర్ అని ఒక సినిమా తీశాడు. ఆ సినిమా బాగున్నప్పటికీ ఆ టైంకి ఆ సినిమా చాలా అడ్వాన్స్డ్ మూవీ. ఆ సినిమా కూడా సరైన సక్సెస్ సాధించలేదు. సో వరుసగా 3 ఫ్లాపుల తర్వాత పోకిరి లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు. ఇండస్ట్రీ మొత్తం దద్దరిల్లిపోయింది ఆ సినిమాతో. మహేష్ బాబు క్రేజ్ విపరీతంగా టాప్ స్టార్ అయిపోయాడు ఆ సినిమాతో. ఆ పోకిరి తర్వాత దేశముదురు కూడా సూపర్ హిట్. ఆ తర్వాత వచ్చిన చిరుత కూడా హిట్టే. ఆ తర్వాత వచ్చిన బుజ్జిగాడు యావరేజ్ గా ఆడింది. ఈయన కెరీర్ అంతా కొంచెం డిఫరెంట్ గా ఉంటది అనమాట. ఈయన కంప్లీట్ ఫ్లాప్ లోనే ఉండడు, కంటిన్యూస్ హిట్ మెయింటైన్ చేయడు. వరుసగా ఫ్లాప్ లో ఒక బ్లాక్ బాస్టర్, మళ్ళీ బ్లాక్ బాస్టర్స్, మళ్ళీ ఫ్లాప్, అట్లా ఉంటుంది ఈయన కెరీర్ అంతా. ఫర్ ఎగ్జాంపుల్ బుజ్జిగాడి తర్వాత నేనింతే ఫ్లాప్, ఏక్ నిరంజన్ ఫ్లాప్, తర్వాత వచ్చిన గోలిమార్ ఫ్లాప్, ఆ తర్వాత వచ్చిన నేను నా రాక్షసి ఫ్లాప్. ఇన్ని ఫ్లాప్లు ఇచ్చిన తర్వాత బిజినెస్ మీద మళ్ళీ సూపర్ హిట్ కొట్టాడు. మళ్ళీ దేవుడు చేసిన మనుషులు ఫ్లాప్, కెమెరామాన్ గంగతో రాంబాబు ఫ్లాప్, ఇద్దరు అమ్మాయిలతో ఫ్లాప్. మళ్ళా హార్ట్ అటాక్ సినిమాతో హిట్ కొట్టాడు. మళ్ళీ టెంపర్ సినిమాతో హిట్ కొట్టాడు. టెంపర్ లాంటి లిమిటెడ్ హిట్ ఇచ్చిన తర్వాత జ్యోతిలక్ష్మి ఒక సినిమా తీశాడు ఫ్లాప్. ఆ తర్వాత లోఫర్ అని ఒక సినిమా తీశాడు ఫ్లాప్. రోగ్ అని ఒక సినిమా తీశాడు ఫ్లాప్. ఇజం అని సినిమా తీశాడు ఫ్లాప్. పైసా వసూల్, మెహబూబా వరుసగా ఫ్లాప్ లోకి వెళ్ళాడు. మళ్ళీ
మళ్ళీ ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బస్టర్ కొట్టాడు. కానీ ఇస్మార్ట్ శంకర్ హిట్ క్రెడిట్ రామ్ కి మణి శర్మకి ఇవ్వాలి. ఎందుకంటే ఆ సినిమాలో పూరి జగన్నాథ్ డైరెక్షన్ కంటే వీళ్ళిద్దరి ఇంపాక్ట్ ఎక్కువ కనిపిస్తుంది. ఆ తర్వాత లైగర్ డబుల్ ఇస్మార్ట్ అయితే బిగ్గెస్ట్ రాడ్స్. అసలు కల్లో కూడా ఆ సినిమాలు ఎవడో చూడాలనుకోడు, అంత దారుణంగా ఉంటాయి. అప్పటి వరకు కంటిన్యూస్ గా ఎన్ని ఫ్లాప్స్ వచ్చినా మళ్ళీ బ్లాక్ బస్టర్స్ కొట్టి ముందుకెళ్ళిపోతున్నాడు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. కానీ లైగర్ అండ్ డబుల్ స్మార్ట్ శంకర్ రిజల్ట్స్ మాత్రం పూరి జగన్నాథ్ చాలా ఇంపాక్ట్ చేశాయి. చాలా మంది ఆడియన్స్ ఆయన మీద ఇంట్రెస్ట్ పోగొట్టేలా చేశాయి ఆ రెండు సినిమాలు. అంత పూర్ డైరెక్షన్, అంత పూర్ మూవీస్ ఆ రెండు. అండ్ పూరి జగన్నాథ్ ఉన్న బిగ్గెస్ట్ థ్రెట్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగ. ఎందుకంటే వీళ్ళిద్దరి స్టోరీలు హీరో యాటిట్యూడ్ మీద, హీరో క్యారెక్టరైజేషన్ మీద డిపెండ్ అయి ఉంటాయి. పూరి జగన్నాథ్ ఫస్ట్ హీరో యాటిట్యూడ్ తో హిట్లు కూడా స్టార్ట్ చేసిన తర్వాత సందీప్ రెడ్డి వంగ దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు. సందీప్ రెడ్డి వంగ సినిమాల్లో హీరో చాలా డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ తో ఉంటాడు, డిఫరెంట్ యాటిట్యూడ్ తో ఉంటాడు. ఆ యాటిట్యూడ్ కూడా పర్ఫెక్ట్ గా జనాలకు నచ్చేలాగా ప్రజెంట్ చేస్తాడు. ఆ విషయంలో పూరి జగన్నాథ్ ని మించిపోయాడని చెప్పొచ్చు సందీప్ రెడ్డి వంగ. పూరి జగన్నాథ్ కి పర్ఫెక్ట్ రీప్లేస్మెంట్ ఎవరంటే సందీప్ రెడ్డి వంగ అని చెప్పొచ్చు. మరి చూద్దాం పూరి జగన్నాథ్ బిగ్గెస్ట్ కంబ్యాక్ ఇస్తాడో లేదో. ప్లీజ్ కీప్ వాచింగ్ బాంబే టాకీస్.